ఈమె పేరు నెల్లి. టాంజానియా సరిహద్దులోని ఓ చిన్న పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. 8 ఏళ్ల కాలంలో ఈమె వరుసగా 3 పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ ఓ కారు ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ మరణించిన భర్త తమ్ముడు హసన్ ఈమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉండడంతో కొంతకాలానికి ఈ వ్యవహారం ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వెళ్ళింది. ఇంతవరకు ఓకే గాని కొన్నేళ్లు గడిచేయలేదో ఆమె జీవితంలోకి జిమ్మీ ఎంటర్ అయ్యాడు. ఇతను అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకెవరూ లేరన్న ఫీలింగ్తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లి అతన్ని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంతకాలానికి నెల్లికి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అనే బెంగ, దొరకదేమోనన్న ఆత్మ నూన్యత డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లి అతడికి ధైర్యం చెప్పేది. ఆ తర్వాత ఇతన్ని 3వ భర్తగా చేసుకుంది. నెల్లి తన 3 భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బెడ్రూమ్. 3 భర్తలు నిరుద్యోగులే. కార్ల డీలర్గా నెల్లి సంపాదనతోనే కుటుంబం నడుస్తోంది. 3లో ఎవరితో ఎంతసేపు గడపాలి అన్న విషయంలో నెల్లి మాటే చెల్లుబాటవుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లి. 3 భర్తలు నాకు సమానమే, అందరినీ ఒకేలా చూసుకుంటా, వాళ్ళు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా అంటోంది నెల్లి. అటు హసన్, జిమ్మీ, డానిల్ కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం మహిళకు ఎక్కువ మంది భర్తలుంటే ఎందుకుండాలి అని ప్రశ్నిస్తాడు జిమ్మీ. నెల్లి వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు గాని బహుభర్తృత్వం మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లికి జైలు శిక్ష తప్పదు. అంతేకాదు నెల్లి ఇరుగు పొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.